సైరన్ మోగకపోవచ్చు, క్షిపణులు తుపాకుల మోత వినిపించకపోవచ్చు, సీజ్ ఫైర్ అమల్లో ఉండొచ్చు. పశ్చిమాసియాలో మాత్రం యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రపంచం చూడడం లేదు, ప్రపంచానికి కనిపించడం లేదు, అంతే. ఎప్పుడు ఏమైనా జరగచ్చు, ఏ మలుపైనా తీసుకోవచ్చు అన్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్పై మళ్లీ దాడులు చేస్తామన్న ట్రంప్ కాస్త వెనక్కి తగ్గితే ఇరాన్ మాత్రం మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. అసలు ట్రంప్ దాడులు ఎందుకు వద్దనుకున్నారు? ఏం చెప్పి అమెరికాను ఇరాన్ రెచ్చగొడుతోంది? పశ్చిమాసియాలో అసలు ఏం జరుగుతోంది? మిడిల్ ఈస్ట్లో ముదురుతున్న ఉద్రిక్తతలు, ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్, ఇరాన్పై దాడి ప్లాన్ను పక్కన పెట్టిన ట్రంప్, అమెరికాను రెచ్చగొడుతోన్న ఇరాన్, ట్రంప్ నెతన్యాహును చంపేస్తే బహుమతి, ఇరాన్ ప్రకటనతో ప్రపంచమే అవాక్కు. యుద్ధంలో ఇప్పుడేం జరగబోతోంది? ప్రస్తుతం సీజ్ ఫైర్ అమల్లో ఉన్నా యుద్ధానికి మించిన మంటలు కనిపిస్తున్నాయి పశ్చిమాసియాలో. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్లు సీన్ కనిపిస్తూ ఉండడంతో యుద్ధం ఎప్పుడు ఏం మలుపు తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి. ఇరాన్ను ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలని ఫిక్స్ అయిన అమెరికా రెండో దఫా దాడులకు సిద్ధం కాగా ప్రపంచం వణికిపోయింది. అయితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ దాడుల ప్లాన్ లేదు అని ట్రంప్ ప్రకటించడంతో దేశాలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అయితే ఇరాన్ తీసుకుంటున్న నిర్ణయాలు మరింత టెన్షన్ క్రియేట్ చేస్తున్న పరిస్థితి. దాడుల ప్లాన్ను పక్కన పెట్టి తాము ఆగుతున్నాం అన్నట్లుగా ట్రంప్ మెసేజ్ ఇస్తే, ఇరాన్ మాత్రం ట్రంప్ను చంపేస్తే బహుమతి అంటోంది. ఇది ప్రపంచ రాజకీయాల్లో సరికొత్త ఆందోళన క్రియేట్ చేసింది. ఇప్పుడు యుద్ధం ఏం మలుపు తీసుకుంటుంది, ఏం జరగబోతోందని భయంతో లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి. నిజానికి మే 19న ఇరాన్ మీద రెండో దఫా దాడులు ఉంటాయనే ప్రచారం జరిగింది. అయితే సరిగ్గా కొన్ని గంటల ముందు దాడుల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఇరాన్తో చర్చలు జరుగుతూ ఉండడం, దాడిని వాయిదా వేయాలని ఖతార్, సౌదీ, యుఏఈ నాయకుల నుంచి ప్రత్యక్షంగా విజ్ఞప్తులు రావడంతో ఈ ప్లాన్ను పక్కన పెడుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్పై చేపట్టాలనుకున్న సైనిక దాడికి తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే దాడులు వాయిదా పడినా ఇరాన్పై సైనిక ఒత్తిడిని ట్రంప్ తగ్గించలేదు. చర్చలు విఫలమై సరైన ఒప్పందం కుదరకపోతే ఏ క్షణంలోనైనా ఇరాన్పై పూర్తి స్థాయి భారీ ఎత్తున వైమానిక సైనిక దాడులు చేయడానికి సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ను ట్రంప్ ఆదేశించారు. అయితే మిత్ర దేశాల ఒత్తిడో మరేదో కారణమో దాడుల విషయంలో ట్రంప్ కాస్త తగ్గినట్లు కనిపించగా, ఇరాన్ చేస్తున్న ప్రకటనలు మాత్రం ప్రపంచాన్ని మరింత టెన్షన్ పెడుతున్నాయి. ఇకటు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ బయటపెట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును చంపేసిన వారికి $58 మిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 560 కోట్లు బహుమతిని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇరాన్ బిల్లు కూడా సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. ఇస్లామిక్ రిపబ్లిక్ భద్రతా దళాల ప్రతిచర్య అనే బిల్లు ప్రకారం అమెరికా, ఇజ్రాయెల్ అధినేతలను హత్య చేసే ఏ వ్యక్తికైనా లేదా సంస్థకైనా 560 కోట్ల బహుమతిని అధికారికంగా అందచేయనుందనే ప్రచారం జరుగుతోంది. అయతుల్లా ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకారంగా ఈ బిల్లుపై ఇరాన్ పార్లమెంటులో త్వరలో ఓటింగ్ జరపబోతోంది. ఈ ప్రకటనతో ఇప్పటికే భగ్గుమంటున్న ఉద్రిక్తతలకు ఇరాన్ మరింత ఆజ్యం పోసినట్లయింది. తనపై హత్యాయత్నం చేస్తే భూమి మీద ఇరాన్ లేకుండా చేస్తాను అని గతంలో ట్రంప్ మాట్లాడిన మాటలు ఇప్పుడు రీసౌండ్ ఇస్తున్నాయి. నిజానికి అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా హర్ముజ్ అణు కార్యక్రమం విషయాల్లో ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్తో ఎలా అయినా ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఒప్పందం కోసం ఇరాన్ పంపిన ప్రణాళికలను తిరస్కరిస్తూనే ఉన్నారు. ఈ మధ్య సవరించిన 14 పాయింట్ల శాంతి ప్రణాళికను పాక్ మధ్యవర్తిత్వంతో అమెరికాకు పంపింది ఇరాన్. దీన్ని కూడా ట్రంప్ రిజెక్ట్ చేశారు. ఇకటు అమెరికాతో చర్చలు కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చల్లో పాల్గొనడం అంటే లొంగిపోయినట్లు కాదని, దేశ హక్కులను పరిరక్షిస్తూనే తాము చర్చల్లో పాల్గొంటున్నామని చెప్పారు. దేశం జనాల చట్టపరమైన హక్కుల విషయంలో వెనకడుగు వేసేది లేదని క్లియర్ కట్ గా చెప్పేశారు. ఇప్పుడు ఏకంగా ట్రంప్ను చంపేస్తే బహుమతి ప్రచారంతో పశ్చిమాసియాలో రాజకీయ పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. యుద్ధం ఎలా అయినా ఆపాలని డిసైడ్ అయిన ట్రంప్ ఈ సంక్షోభానికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో కూడా ఇప్పటికే చర్చించారు. ఇరాన్కు పదే పదే గడువులు విధించడం, ఆపై వెనక్కి తగ్గడం ట్రంప్ శైలిగా కనిపిస్తున్నా ప్రస్తుత పరిస్థితులు ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఇరాన్ తీసుకోబోయే తర్వాత అడుగు మీదే ఆధారపడి ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ చర్చలు విఫలమైతే మధ్యప్రాచ్యంలో మరో భారీ యుద్ధం తప్పదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన అమ్ముల పొదిలోని అస్త్రాలన్నింటినీ సిద్ధం చేసి ఉంచామన్న ట్రంప్ వ్యాఖ్యలు ఇరాన్పై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. అమెరికా మీద ఒత్తిడి పెంచేందుకు హర్మూజ్ను గుప్పి ఇరాన్ మరిన్ని నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. ఇది ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తోంది. ఇంతకీ ఇరాన్ ఏం చేయబోతోంది? సీ కేబుల్స్ వ్యవహారం ఎందుకు టెన్షన్ పెడుతోంది? ఆ ఇద్దరినీ చంపేస్తే బహుమతి అనే బిల్లుపై ట్రంప్ నెతన్యాహు రియాక్షన్ ఎలా ఉండబోతోంది? పశ్చిమాసియా యుద్ధం మరింత ముదరడం ఖాయమా? ఇరాన్ బిల్లు వెనక అసలు కారణాలేంటి? ఇరాన్ ప్రతీకార రాజకీయాలు చేస్తోందా? మిడిల్ ఈస్ట్లో యుద్ధం ముదరబోతోందా? ఇరాన్ కొత్త ప్లాన్తో ప్రపంచానికి టెన్షన్. ఇంతకీ ఇరాన్ ఏం చేయబోతోంది? ట్రంప్ నెతన్యాహును టార్గెట్ చేస్తూ ఇరాన్ ప్రకటన ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే దీని వెనక భారీ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య గత కొన్నేళ్లుగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తమ దేశానికి చెందిన అగ్ర కమాండర్లు, అణు శాస్త్రవేత్తల హత్య వెనుక ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థ మొసాద్ హస్తం ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. అందుకే అమెరికా, ఇజ్రాయెల్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ప్రతీకార ధోరణిని ఇరాన్ మరింత బలపరుస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రంప్, నెతన్యాహు తలలకు వెలకట్టే ప్రతిపాదన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ప్రపంచ నేతలపై ఇలాంటి బహిరంగ బెదిరింపులు అంతర్జాతీయ దౌత్యపరంగా తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇప్పటికే తమ భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. గాజా యుద్ధం, లెబనాన్ సరిహద్దు ఉద్రిక్తతలు, యెమెన్ హౌతీ దాడులు, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష ఘర్షణలతో మిడిల్ ఈస్ట్ ఇప్పటికే అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో ట్రంప్ నెతన్యాహులను టార్గెట్ చేస్తూ ఇరాన్ నుంచి వచ్చిన ప్రకటన ప్రాంతీయ భద్రతపై మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ప్రకటనలు ప్రత్యక్ష చర్యల కంటే రాజకీయ ఒత్తిడి క్రియేట్ చేసేందుకు ఉపయోగించే వ్యూహాలుగా ఉండొచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయినా ఇలాంటి వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా భద్రతా సమస్యలను మరింత క్లిష్టతరం చేసే ప్రమాదం ఉందనేది మరికొందరి వాదన. అయితే ఇరాన్ ప్రకటనపై అటు అమెరికా కానీ, ఇటు ఇజ్రాయెల్ కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఇరాన్ నుంచి వచ్చిన ప్రతి బెదిరింపును తమ దేశ భద్రతకు ముప్పుగా పరిగణిస్తామని అమెరికా గతంలో స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇరాన్పై కఠిన వైఖరినే కొనసాగిస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించింది. ఇరాన్ ప్రకటనతోనే ఇప్పుడు యుద్ధ భయాలు పెరుగుతుంటే హర్ముజ్ను గుప్పిట్లో పెట్టుకుని ఆ దేశం తీసుకుంటున్న నిర్ణయాలు మరింత టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. హార్ముజ్ బ్లాకెడ్ కారణంగా ప్రపంచం ఇప్పటికే తీవ్రమైన ముడి చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో తన ఆర్థిక అవసరాల కోసం
ఇరాన్ మరో మార్గాన్ని ఎంచుకుంది. ఆ జల మార్గం నుంచి సముద్ర గర్భంలో విస్తరించి ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లపై ఇరాన్ ఇప్పుడు దృష్టిని కేంద్రీకరించింది. గూగుల్, అమెజాన్, మెటా లాంటి ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలు ఈ సముద్ర గర్భ కేబుళ్లను యూజ్ చేసుకుంటున్నాయి. దీంతో వాటి నుంచి భారీగా ఫీజులు వసూలు చేయాలనే ఆలోచనలో ఇరాన్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సీ కేబుల్స్ ను కంట్రోల్లోకి తీసుకున్నా లేదంటే అంతకు మించి సాహసం చేసినా అది ప్రపంచానికే ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇది అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసినట్లవుతుంది. ఇదే ఇప్పుడు దేశాలను భయపెడుతోంది. ఓవైపు ట్రంప్, నెతన్యాహు తలకు వెలకట్టడం, ఇంకోవైపు సీ కేబుల్స్ మీద దృష్టి పెట్టడం. ఇలాంటి పరిణామాల మధ్య ఏం జరగబోతుందనేది ఊహించుకుంటేనే వణుకు పుడుతున్న పరిస్థితి. పశ్చిమాసియా యుద్ధం ఇప్పటికే ప్రపంచాన్ని అల్లాడిస్తోంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారీ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఈ పరిణామాలపై ఐక్యరాజ్య సమితి సహా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ రాజకీయాల్లో ఇప్పటికే ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఇలాంటి ప్రకటనలు మరింత ప్రమాదకర పరిస్థితులకు దారితీసే అవకాశముంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. మిడిల్ ఈస్ట్లో శాంతి స్థాపన కోసం చర్చలు అవసరమని ప్రపంచ దేశాలు పిలుపునిస్తున్నా ఇరాన్ నిర్ణయాలు, మాటలు పరిస్థితిని మరింత వేడెక్కించేలా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో రాబోయే రోజుల్లో యుద్ధం కొత్త మలుపు తీసుకునే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి.